ఆచార్యపీఠం. ఒక అందమైన ఊరిలో శిఖామణి, శ్రీమన్నారాయణ, శ్రీకర్స్వామి అనే ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళకి దేవుడంటే చాలా ఇష్టం. వాళ్ళ ఇంటి పక్కనే ఒక పెద్ద గుడి ఉండేది. ప్రతిరోజూ ఉదయాన్నే అన్నదమ్ములు ముగ్గురూ నిద్రలేచి గుడికి వెళ్ళి, దేవుడా, లేవయ్యా అని తీయని పాట పాడి దేవుడిని నిద్రలేపేవారు. పెద్ద అన్నయ్య శిఖామణి దేవుడి ఇల్లైన గుడిని ప్రేమగా శుభ్రం చేసేవాడు. దేవుడి కోసం అంతా చిస్తగా మెరిసేలా చేసేవాడు. రెండో అన్నయ్య శ్రీమన్నారాయణ తోటలోకి వెళ్ళి దేవుడికోసం రంగురంగుల పువ్వులు కోసేవాడు. దేవుడా, ఈ పువ్వులు నీకోసమే అని సంతోషంగా చెప్పేవాడు. చిన్న తమ్ముడు శ్రీకర్స్వామి అన్నయ్యలు కోసుకొచ్చిన పువ్వులతో దేవుడికి అందమైన దండలు కట్టేవాడు. అందరూ కలిసి పువ్వులను దారానికి గుచ్చుతూ ఉండేవారు. ముగ్గురు అన్నదమ్ములు కలిసి వారు కట్టిన పూలదండలతో, కొత్త బట్టలతో దేవుడిని ఎంతో అందంగా అలంకరించేవారు. దేవుడా, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని మురిసిపోయేవారు. దేవుడికి ఆకలి వేస్తుందని అన్నదమ్ములు ముగ్గురూ కలిసి రుచికరమైన పాయసం, ప్రసాదం వండేవారు. వంటగది అంతా మంచి సువాసనతో నిండిపోయేది. ఒకరోజు దేవుడికి పెద్ద పండగ చేయాలని అనుకున్నారు. ఊరిలో వాళ్లందర్నీ పిలిచారు. రండి, అందరం కలిసి దేవుడి పండగ చేసుకుందాం అని చెప్పారు. పండగ రోజు అందరూ కలిసి దేవుడి మీద మంచి మంచి పాటలు పాడారు, సంతోషంగా నాట్యం చేశారు. గుడి అంతా ఆనందంతో నిండిపోయింది. అందరూ తనని అంత ప్రేమగా పూజించడం చూసి దేవుడు చాలా సంతోషించాడు. దేవుడికి సేవ చేయడమే ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప పని అని శిఖామణి, శ్రీమన్నారాయణ, శ్రీకర్స్వామి అనుకున్నారు.